రథశాల నుండి రథాన్ని వైసీపీ నాయకులు బయటకు లాగారు. అధికారం మాది అంటూ మఠం పీఠాధిపతిపై గ్రామ వైసీపీ నాయకులు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించారు. దీంతో మఠం పీఠాధిపతికి మద్దతుగా 350 మంది గురు శిష్యులతో పాటు గ్రామస్తులు కూడా మద్దతు పలికారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్లబండ మఠం పీఠాధిపతితో చర్చలు జరిపేందుకు కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండలో ఈ నెల 25వ తారీఖున శాంభవీదేవి రథోత్సవం జరగాల్సి ఉండగా గ్రామ వైసీపీ నాయకులు చేసిన ఘనకార్యానికి రథోత్సవం వేడుకలు జరుగుతాయో లేదోనని మండలంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఆర్లబండ మఠంపై గ్రామ వైసీపీ నాయకులు తమ పార్టీ అధికారంలో ఉందని మఠంపై పెత్తనం చెలాయించాలని చూశారు. అందులో భాగంగానే పీఠాధిపతి మర్రి స్వామి తాత ఆదేశాల మేరకు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపట్టకుండా రథశాల తలుపులు తీసి రథాన్ని బయటకు లాగారు. విషయం తెలుసుకున్న ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున గురువారం ఆర్లబండ మఠంకు చేరుకుని పీఠాధిపతితో సమావేశమయ్యారు. మఠం గౌరవాన్ని వైసీపీ నాయకులు అగౌరవపరిచారని, వైసీపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ కు ఆర్లబండ మఠం దగ్గర ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సతీష్ కుమార్ మఠం పీఠాధిపతితో చర్చలు జరిపి యథావిధిగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించినప్పటికీ వైసీపీ నాయకులు చేసిన పనికి మఠం పీఠాధిపతితో పాటు భక్తులు రథోత్సవం జరపమని తెగేసి చెప్పినట్లు సమాచారం. మరో 4 రోజుల్లో రథోత్సవం జరగాల్సి ఉండగా అయితే ఇప్పటికే రథోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. ఎక్కడ సామానులు అక్కడే మూలన పడ్డాయి. ఈ నెల 25న ఆర్లబండలో శాంభవీదేవి రథోత్సవం జరుగుతుందా లేదా అని భక్తులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే మఠానికి చెందిన భక్తులు మాత్రం వైసీపీ నాయకులపై చర్యలు తీసుకున్న తర్వాతనే రథోత్సవ కార్యక్రమం గురించి పునరాలోచిస్తామని ఎస్ఐ సతీష్ కుమార్ కు తెగేసి చెప్పినట్లు సమాచారం.